అమెరికా న్యాయస్థానంలో ముడుపుల కేసును ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ దాని నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తోంది. ఇందుకోసం తాజాగా పేరున్న 2 లాబియింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లు భారత్లో ఇంధన కాంట్రాక్టులు దక్కించుకోవటానికి పెద్ద ఎత్తున ముడుపులు అందజేశారంటూ 2024 నవంబర్ 20న అమెరికా న్యాయశాఖ ఓ అభియోగ పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై ప్రస్తుతం కేసు నడుస్తున్న నేపథ్యంలో దాని నుంచి తప్పించుకునేందుకు అదానీ గ్రూప్ ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే తాజాగా 2 లాబియింగ్ సంస్థలను రంగంలోకి దింపింది. తనపై మోపిన ఆరోపణల్ని అదానీ గ్రూప్ తోసిపుచ్చుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. 2023లోనే లాబియింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే వాటిపై అప్పుడు పెద్దగా దృష్టి సారించలేదు. వ్యాపార లక్ష్యాలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ ఏడాది లాబియింగ్కు అయిన మొత్తం ఖర్చు $40,000 మాత్రమే. అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అదానీ సోలార్ యుఎస్ వ్యవహారాలు నడిపింది. అప్పుడు దాని తరపున ఒకే ఒక రిజిస్టర్డ్ లాబిస్ట్ అనురాగ్ వర్మ ఉండేవారు. వాణిజ్య విదేశాంగ శాఖల్లోనూ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ యుఎస్ తోనూ, జాతీయ భద్రతా మండలితోనూ, ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్తోనూ ఇలా ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరపాలని అదానీ గ్రూప్ అప్పుడు యోచించింది. లాబియింగ్ వ్యవహారాలలో అనురాగ్ వర్మకు మంచి అనుభవం ఉంది. 1990వ దశకం నుంచి భారతీయ అమెరికన్లతో పాటు భారత ప్రభుత్వం కూడా వాషింగ్టన్లో తమ తరపున పనులు చక్కబెట్టేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటున్నాయి. తనపై అభియోగాలు నమోదైన మరునాడే అకిన్ గంప్ స్ట్రాస్ హౌర్ అండ్ ఫెల్డ్ అనే న్యాయ లాబియింగ్ సంస్థను అదానీ నియమించుకున్నారు. కంపెనీ ఎదుర్కొంటున్న న్యాయపరమైన సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ సంస్థ రంగంలోకి దిగింది. ఆ తర్వాత అదానీ తరపున లాబియింగ్ చేస్తున్న బృందంలో 5 సభ్యులు చేరారు. ఈ బృందంలో యుఎస్ఏ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు ఇలియానా రోస్ లెఫ్ట్నెస్ కూడా ఉన్నారు. గత సంవత్సరం ఈ బృందానికైన మొత్తం ఖర్చు $70,000 చేరింది. అకిన్ గంప్కు అదనంగా మరో $20,000 చెల్లించారు. లాబియింగ్ చేయాల్సిన లక్ష్యాలలో తాజాగా శ్వేత సౌధం కూడా చేరటం గమనార్హం. ఈ సంవత్సరం ప్రథమార్థంలో లాబియింగ్ ఖర్చులు బాగా పెరిగాయి. ప్రముఖ లీగల్ డిఫెన్స్ సంస్థలైన కిర్లాండ్ అండ్ ఎల్విస్ ఎల్ఎల్పి, క్విన్ ఎమాన్యుయల్ ఉర్క్ హోస్ట్ అండ్ సల్లీవాన్ ఎల్ఎల్పిని రంగంలోకి దించారు. దీంతో ఏడాది మొదటి 6 నెలల కాలంలోనే లాబియింగ్ ఖర్చులు $150,000 చేరాయి. గత సంవత్సరం మొత్తంలో చేసిన ఖర్చుతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువే. ఇప్పుడు లాబీయిస్టుల సంఖ్య 8కి చేరింది. ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీపైనే వీరంతా దృష్టి సారించారు. జనవరిలో ఈ కంపెనీ సొంతంగా అమెరికాలో అత్యంత శక్తివంతమైన 2 లాబియింగ్ సంస్థలను నియమించుకుంది. విదేశాంగ శాఖలో పనులు చక్కబెట్టేందుకు కొత్తగా నియమించబడిన లీగల్ బృందాలు ప్రయత్నిస్తాయి. ముడుపుల ఆరోపణల్లో విదేశీ అధికారుల ప్రమేయం ఉండటం, ఈ కేసుకు అంతర్జాతీయ స్వభావం ఉండటంతో అప్పుడు వాటి దృష్టి అంతా విదేశాంగ శాఖపైనే నిలిచింది. ఏదేమైనా కేసు నుంచి బయటపడేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న లాబియింగ్ ఖర్చు ప్రతి ఏడు పెరుగుతూ వస్తోంది. లాబియిస్టుల సంఖ్యను కూడా పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగిన పేరున్న న్యాయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నారు. దేశ అధ్యక్షుడి మాజీ డిప్యూటీ కౌన్సిల్, అధ్యక్షుని మాజీ స్పెషల్ కౌన్సిల్, మాజీ డిప్యూటీ స్టాఫ్ సెక్రటరీలతో సంబంధాలున్న వ్యక్తిని ప్రధాన లాబియిస్టుగా నియమించారంటేనే అదానీ గ్రూప్ ఎత్తుగడలు ఏమిటో అర్థమవుతాయి. క్రిమినల్ వ్యవహారాలలో లాబియింగ్ చేసే నిపుణులు కూడా లాబియిస్టుల బృందంలో సభ్యులుగా ఉన్నారు.